అంటే ఆ పేరుకి ఎక్కడా నక్కందొడ్డి ఏం ఆ పేరు అనేవాళ్ళు. ఈ మాట ఎందుకంటే నేను పుట్టిన ఊరే నక్కందొడ్డి కాబట్టి నేను ఏ ఊర్లో పుట్టానంటే నక్కందొడ్డి అని అంటుంటారంటే ఈ రోజు చూస్తుంటే అదే నక్కందొడ్డికి ఈ కంపెనీ వచ్చిన తర్వాత రూపురేఖలే మారిపోయిందంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ రోజు ఈ సభ వేదికలో నేను మాట్లాడుతున్నానంటే నేను చిన్నతనం అప్పుడు ఇక్కడ ఒక బావి ఉండేది. ఆ ఈత నేర్చుకోవాలంటే ఇలాగే ఊర్లో నుంచి ఇట్లా వచ్చిపోయేవాళ్ళం. ఆ రోజుల్లో ఆ వాస్తవంగా అంటే ఆ రోజుకి ఈ రోజుకి నాకుందటి చాలా వాస్తవంగా అంటే ఐఓసి కంపెనీకి మీ అందరికి ట్యాక్స్ చెప్పాలి. ఈ కంపెనీ ఇక్కడికి వెళ్ళింది. ఇప్పుడు కూడా బావి ఉంది. వాస్తవంగా అంటే అన్న రెడ్డి గారు ఇక్కడ వాస్తవంగా మేము చిన్నతనంలో వచ్చి ఎక్కువ ఒక నెలలో పొడుగా ఇక్కడ ఉండేవాళ్ళం. కాబట్టి నా పుట్టిన ఊరికి పక్కలో ఉన్న నరసాపురము తాండాకి కొట్టాలకి ఇంత పెద్ద ఎత్తున అక్క చెల్లెములకి ఈ ట్రైనింగ్ శిక్షణ 45 రోజుల్లో అక్క చెల్లెములు కూడా ఎంత హుషారు ఉండాలంటే వాస్తవంగా అంటే చాలా హుషారుతనంతో 45 రోజులు నేర్చుకుని శిక్షణ మీరు ఇచ్చారు చూడు గోవిందరాజులు, మీకు కూడా గ్రేట్ అని చెప్పొచ్చు. ఒక తాటి పైన తీసుకొచ్చి చెల్లమ్మలకి ఇలాంటి అవకాశం కల్పించాను చూడు, అది వాస్తవంగా మీ కంపెనీ మీ యజమానికి కూడా ధన్యవాదాలు. కాబట్టి చెప్పాలంటే ఇది నా వంతుని తక్కువగా ఉంటుందేమో కానీ ఈ సర్పంచ్ ఉన్నారు చూడండి, ఈ ఇద్దరు ఆలమగిలు, నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి మన ఊర్ల కోసం కొట్లాడేవాళ్ళు. నాతో కొన్ని సందర్భాల్లో అలిగి కూడా అలిగేసినారు వీళ్ళు. అంటే నా ఊరికి మంచి చేయాలా, నేను సర్పంచ్ అయిన తర్వాత నాకు మంచి చేయాలని చెప్పేసి, అయ్యా మేము 1000 కుటుంబేషన్లు అడిగితే వాళ్ళు ఇచ్చేది అంతేసే, నేను ఏమాత్రం ఒప్పుకోలేదు అని చెప్పి నా దగ్గర కొట్లాడేవాళ్ళు. అమ్మ ఒకటి ఇదే కాదండి, నిదానంగా ఇంకా నిర్భయంగా కొన్ని ఇది సందర్భాలు వచ్చినప్పుడు అన్ని విధాలుగా సిఎస్ఆర్ ఫండ్ తో చేపించుకున్నామన్నా కూడా వినేవాళ్ళు కాదు. వాస్తవం అంటే ఆయన జిద్దు పట్టే ఈ రోజు 290 మిషన్లు వచ్చామని చెప్పి కూడా నేను ప్రత్యేకంగా మీకు చెప్తున్నా. వాస్తవమే, ఇది కొట్లాడింది మీ అందరి కోసం, ఈ 4 గ్రామాల కోసం కొట్లాడింది. అంటే అది కూడా కరెక్టే. నా దృష్టికి చూడండి, మన సర్పంచ్ గారు భర్త ఎమ్మెల్యేకి ఏం కావాలో ఏం అడగల, ఈ గ్రామానికి అభివృద్ధి బడిలో ఏం కావాలనేది కూడా నాకు అడుగుతున్నారంటే వాస్తవంగా అంటే ఒక సర్పంచ్ గా బాధ్యత. కాబట్టి అలాంటి దీన్ని ముందుకు వచ్చి మీ అందరికి మరొకసారి మాటిస్తున్నా. అందరూ కూడా ఈరోజు ఐఓసిఎల్ కంపెనీ వాళ్ళు కూడా ఇంత పెద్ద ఎత్తున ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల కుటుంబాల కోసం మీరందరూ ముందు చూపుతో ఆ పిల్లవాళ్ళకి ఆ కుటుంబానికి నేర్చుకుంటే వాళ్ళ భర్తలతో పాటు సమానంగా వాళ్ళు సంపాదన కలిగించే ఇది ఈరోజు మీరు కలిగించారంటే అది ప్రత్యేకంగా మా చెల్లెమ్మలు కూడా నేర్చుకొని ఇది ముందుకి మంచి ఉపయోగం పడుతుంది. మీ అందరూ కూడా ఒక బాధ్యత అంటే ఎవరి పైన కాదు, మీ కాళ్ళ మీద మీరు బతికేదానికి ఒక మంచి అవకాశం. కాబట్టి దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. ఇది మధ్యలో స్టాప్ చేయకండి. ఇంకా ఏదైనా మీకు మా వంతు ఏదైనా సాయం చేయాలన్నా కూడా ఖచ్చితంగా మీ గ్రామానికి 4 గ్రామాలకు సాయం జరుగుతుంది. కాబట్టి అదేవిధంగా ఐఓసి కంపెనీ యజమానికి ఈసారి ఇది 290 కుట్టు మిషన్లు 96 కుట్టు మిషన్లు పంపిణీ చేస్తాము. రాబోయే రోజులు కూడా ఈ 4 గ్రామాలకి సిసి రోడ్లు, డ్రైన్లు కూడా చాలా ఉన్నాయి. అదేవిధంగా వైటి చెరువు, పాతకో చెరువు కూడా అక్కడ స్కూల్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఒక 5-10 lakhs వస్తే అక్కడ కూడా పిల్లవాళ్ళకి చుట్టుముట్టు ఉన్నారు కదా, ఆ పిల్లవాళ్ళకి కూడా మంచి చేసినట్లయితుంది. మీరు ఖచ్చితంగా ఆ సహాయాలు అందిస్తారని కూడా యజమానికి నేను అడుగుతున్నా. అదేవిధంగా మా డిఎస్పీ సీనాను కూడా వాస్తవంగా అంటే
ఆయన అడిగిన దాంట్లో న్యాయం ఉంది. ఎప్పుడు మన పల్లెల్లో మనం అందరం పోతుంటాం, సీసీ కెమెరా లేకపోతే వాళ్ళు ఎక్కడ ఐడెంటిఫై చేసేకి రాదు. ఒక దొంగనైనా కానీ లేదంటే ఎక్కడైనా యాక్సిడెంట్ అయినా కూడా గుర్తించాలంటే ఖచ్చితంగా ఆ సీసీ కెమెరాల నుంచి గుర్తించేదానికి ఉంటుంది. కాబట్టి మీరు కూడా దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఆ సీసీ కెమెరాను కూడా మీరు ఇప్పిస్తారని చెప్పేసి యజమానికి నా తరఫున కూడా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు చెప్పాలంటే ఈరోజు నజీరాన్ అయితే నాకు ఆ ముందు నుంచి తెలుసు. ఆయన గుంటకల్ అయినా కూడా ఈ పల్లెలో నేను ఒక తిరగాడినోడిని, ఆ పల్లె వాతావరణం తెలిసినోడిని, ఈ పల్లె ప్రజలకి ఏం కావాలని ఎంతో నాకు కూడా అడిగేవాడు, అన్న ఈ పల్లె ప్రజలకి ఇదైతే బాగుంటుందని నాతో పాటు చెప్తూ ఇది ఖచ్చితంగా పల్లె ప్రజలకి సేవ అందిస్తామని చెప్పడం కూడా నజీరాన్ కూడా చాలా వాస్తవం. అంటే ఆయన కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు అక్క చెల్లెమ్మ కూడా లేట్ అయింది, నేను వచ్చేది లేట్ అయింది, ఈ ప్రోగ్రామ్ కూడా లేట్ అయింది. కాబట్టి మీరందరూ ఇలాగే మంచి మంచి కాంట్రిబ్యూషన్తో ఈరోజు మీ నైపుణ్యం ఈరోజు మంచిగా తీసుకొచ్చి, అదే విధంగా మన రాష్ట్రంలో ఉన్న బడికిపోయే పిల్లలకి డ్రెస్సులు కూడా ఆ డ్రెస్ కుట్టేదానికి అవకాశం కూడా కలెక్టర్ గారు కల్పిస్తారంటే అది కూడా ఒక సంతోషమైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. మీ ఇంటికే, మీ ఇంటి మందికే ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారు? 2 రోజులు రాష్ట్రంలో ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పిన విధంగా అనంతపురం వాళ్ళు తీసుకుంటారా? సర్కులర్ ఇస్తే ఒక్కొక్కరికి వాళ్ళ ఇంటికి ఇన్ని అని చెప్పేసి మనం వాళ్ళు కుట్టుకునేదానికి. అమ్మా ఇది మంచి అవకాశం చూడండి అమ్మా. మా సర్పంచ్ గారు భర్త అన్నట్లా మీరు అమ్ముకునే పోదండి తల్లి. ఇది మంచి అవకాశం. ఏంటంటే ఇదే కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రతి పిల్లవాడికి బట్టలు కుట్టుకునే శిక్షణ, అంటే మన జిల్లాలు కావచ్చు, 2-3 రాయలసీమ జిల్లాలు కానీ ఇక్కడ కుట్టుకునే శిక్షణకి మీకే ఆ బట్టలన్నీ వస్తుంటాయి. అది కూడా ఇప్పుడు మన కంపెనీ యాజమాన్యం కూడా ఏమంటుంది, యూనిఫామ్ కూడా మా వాళ్ళ దగ్గర కుట్టిస్తామన్నప్పుడు కూడా ఇది మంచి అవకాశం. ఇది కాకున్నట్ల ఊర్లో ఉన్న వాళ్ళు కూడా మీకు ఇలాంటి అవకాశం ఉంది. నా కళ కూడా ఉంది, ఈ గుంటకల్ నియోజకవర్గానికి ఒక టెక్స్టైల్ తీసుకురావాలని. రాయదుర్గం మాదిరిగా ఒకటి స్పిన్నింగ్ మిల్ ఉంది ఇక్కడ దగ్గరలోనే. ఆ బంద్ అయిన తర్వాత ఎక్కడ ఏది చాలా మందికి ఉద్యోగాల అవకాశాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. మనకి అవకాశం, మంచి పెద్ద స్థలం ఉంది, స్పిన్నింగ్ మిల్లు, మనకి టెక్స్టైల్స్ అయితే నాకు చెప్పాలంటే రాయదుర్గం తరహాలో ఆ రాయదుర్గంలో ఉన్న కుట్టు, ఒక జీన్స్ ప్యాంట్ కావచ్చు, అన్ని షర్ట్లు కావచ్చు, బాంబే మిగతా ఇతర రాష్ట్రాలకి పోతుంది. రాయదుర్గం ఉన్న కుట్టు మిషన్లో కుట్టే వాళ్ళు బాంబే ఆ సైడ్ వేరే ఇతర రాష్ట్రాలకు కూడా పంపిణీ అవుతుందంటే అది మన గుంటకల్లోనే వచ్చే విధంగా నేను కూడా మా సీఎం గారి దృష్టికి తీసుకుపోతానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా మాటిస్తున్నాను. అలాంటి టైం వస్తే ఆ టెక్స్టైల్స్ లో ఉద్యోగాలు కూడా మీరే చేరుతారేమో అని కూడా నేను అనుకుంటా. మీరు నైపుణ్యం ఉంది, 45 రోజులు మీరు కష్టపడి ఉండే 45 రోజులు కష్టానికి ఫలితం రేపు రాబోయే రోజుల్లో టెక్స్టైల్స్ వచ్చినప్పుడు కూడా మిమ్మల్ని లోకల్ ఉన్న వారికే ఎంప్లాయ్మెంట్ ఇచ్చేదానికి కూడా నేను ఖచ్చితంగా మీ అందరికీ హెల్ప్ చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మాటిస్తున్నాను. కాబట్టి ఇలాంటి కార్యక్రమం కూడా ఈ గ్రామంలో, నక్కతోటి గ్రామంలో నేను కూడా మీతో పాటు పాల్గొనేందుకు కూడా నేను అదృష్టంగా భావిస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ, ఈ రోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, అక్క చెల్లెమ్మలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే టైం అయిపోయింది, చాలా సేపు పాప గంటల తరబడి కూర్చున్నారు కాబట్టి మీకు ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.